ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. కెరటాలు పెద్దగా ఎగిసిపడతాయి. గాలి గట్టిగా వీస్తుంది. ఓ దేవా, మమ్మల్ని ఈ తుఫాను నుండి రక్షించు అని వేడుకుంటారు. జోనా ఓడకు అడుగు భాగంలో ఉన్నాడు. ఒకతను వచ్చి, మీరు కూడా అందరితో పాటు ఈ ఓడను రక్షించమని దేవుణ్ణి ప్రార్థించండి అని అడుగుతాడు. అప్పుడు జోనా, అసలు నా తప్పిదం వల్లనే ఈ తుఫాను మొదలైంది. దేవుని ఆజ్ఞను నేను పాటించలేదు. నన్ను ఈ సముద్రంలో పడేయండి, తుఫాను అదే ఆగిపోతుంది అంటాడు జోనా. కాని ఆ వ్యక్తి జోనాను బయటకు పాడేయడానికి ఇష్టపడ్డాడు. కాని తుఫాను బాగా తీవ్రమవసాగింది. జోనా బయటకు వచ్చి అతనిని సముద్రంలో పడేయమని కోరతాడు. ముందు అంగీకరించని వారు